మన ఇండియా యూత్‌లకి ఎవరైనా మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడే నేర్చుకోర్రి. ఎందుకంటే టైం అయిపోయిందనుకో మళ్ళీ టైం తిరిగి రాదు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అడ్వాన్స్ అయింది. సో నువ్వు మంచిగా ఎలా నువ్వు టైం పాస్ చేసిన రోజులు గడుస్తాయి, ఏదైనా వర్క్ చేసిన రోజులు గడుస్తాయి, ఏది చేసినా రోజులు గడుస్తూనే ఉంటాయి, నీకోసం రోజులు ఆగాయి. సో నువ్వు నేర్చుకుంటే, నువ్వు అడ్వాన్స్ టెక్నాలజీ గురించి నేర్చుకుంటే, ఏఐ గురించి నేర్చుకుంటే ముందుకెళ్తావు, లేకుంటే వెళ్ళలేవు. సో చాలామంది స్టార్టప్ కానీ బిజినెస్ కానీ కొత్త కొత్త ఐడియాస్ తోటి ఈ ఏఐని యూజ్ చేసుకొని చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయడం అండ్ జాబ్స్కి కూడా ఏ విధంగా ప్రిపేర్ అయితే అడ్వాన్స్గా ప్రిపేర్ అవుతారు. అర్థమవుతుంది. ఏఐని యూజ్ చేసుకొని అడ్వాన్స్ ప్రిపేర్ అవుతారు. సో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు ఏఐని యూజ్ చేసుకొని. అండ్ సొంతంగా స్టార్టప్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఏఐ యూజ్ చేసుకొని. సో మీరు కూడా ఏఐ అడ్వాన్స్గా మారుతుంది కాబట్టి సో దాన్ని ఏ విధంగా వాడాలనేది మీరు సెర్చ్ చేసి నేర్చుకున్నారనుకో మీకు ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. మీరు అనుకున్న గోల్ రీచ్ కాగలుగుతారు అండ్ మీ డ్రీమ్ని తొందరగా రీచ్ కాగలుగుతారు. అర్థమవుతుందా? సో ఏఐని యూజ్ చేసుకొని చాలామంది చాలా డెవలప్ చేసుకుంటారు. అర్థమవుతుందా? సో మార్కెటింగ్ కూడా మారడం జరిగింది ఏఐ వచ్చినాక. చూస్తున్నారు కదా. సో ఏఐని యూజ్ చేసుకొని కొందరు బ్యాడ్గా కూడా యూజ్ చేస్తారు, కొందరు పాజిటివ్గా, కొందరు నెగిటివ్గా చాలా రకాలుగా యూజ్ చేస్తారు. ఎవరైతే యూజ్ఫుల్గా వాళ్ళకి వచ్చే లాభం విధంగా అంటే డబ్బులు వచ్చే విధంగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. లైక్ చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసి లైక్ వెబ్సైట్ డిజైన్ చేసుకొని సో ప్రోడక్ట్ సేల్ చేసుకుంటా మార్కెటింగ్ అండ్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా చేస్తున్నారు. సో అట్లా మీరు కూడా నేర్చుకోరు. ఇండియా యూత్ మనం ఈ అన్వాంటెడ్ వీడియోస్కి ఎడిట్ కావద్దు. మనం గోల్ ఏంది, ఆ గోల్ ఏంది, మన డ్రీమ్ ఏంది అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. కానీ ఇలాంటి వీడియో చూసుకుంటూ కూర్చుంటే ఈ డ్యాన్స్ చేసే వీడియోలు, ఆడోళ్ళ వీడియోలు, అన్వాంటెడ్ వీడియోస్ ఇవన్నీ చూసుకోవద్దు. వేస్ట్. వాళ్ళకి లాభం, మనకేం లాభం లేదు. సో అడ్వాన్స్గా ఏఐ వచ్చింది కాబట్టి సో దానికి యూస్ఫుల్ అయ్యే విధంగా సో మనకి యూస్ఫుల్ అయ్యే విధంగా మనం యూజ్ చేసుకోవాలి అంతే. అట్లయితేనే ఇండియా యూత్ అందరూ వర్కులు ఉంటారు, లేకుంటే వాళ్ళ జీవితాలు చెల్లాచెదరైపోతాయి.